పుష్ప 2 సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలన్న పిటిషన్పై విచారణ 2 వారాలకు వాయిదా పడింది. నిబంధనలకు విరుద్ధంగా మైత్రి మూవీస్ సినిమా టికెట్ల ధరలను పెంచిందని, బెనిఫిట్ షో, ప్రీమియర్ షోల పేరుతో ప్రేక్షకులపై భారం వేస్తున్నారని పిటిషన్ దాఖలు కాగా జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. బెనిఫిట్ షోలో ఒక్కో టికెట్కు జీఎస్టీతో కలిపి 800 రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వమే టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇచ్చింది కదా అని పిటిషనర్ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించగా, అధిక ధరల వల్ల నిర్మాత, దర్శకుడు, నటీనటులకు మాత్రమే లబ్ది చేకూరుతోందని ఆయన కోర్టుకు తెలిపారు. భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పుష్ప 2 చిత్రాన్ని నిర్మించినందుకు టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని మైత్రి మూవీస్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ కోర్టుకు తెలిపారు. హీరో అభిమాన సంఘాల కోసం మాత్రమే బెనిఫిట్ షో ప్రదర్శిస్తున్నామని వాదించారు. థియేటర్లలో టికెట్ ధరల కంటే చిరుతిళ్లకే ప్రేక్షకులు ఎక్కువగా ధర చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం జారీ చేసిన మెమోను రద్దు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా, కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరపు న్యాయవాది 2 వారాల గడువు కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు.